హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం బుక్స్ అండ్ ఆథర్స్ అనే టాపిక్ నుంచి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో, ప్రీవియస్‌గా కూడా నేను కొన్ని టాపిక్స్ నుంచి నేను వీడియో అయితే చేశాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి, చూడండి. మీకు ఈ యొక్క టాపిక్స్ వైస్‌గా మీకు ఎంకరేజ్‌మెంట్ కోసం మీకు అర్థమయ్యేలాగా నేను క్వెషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పి చేస్తున్నాను. సో, ఈ వీడియోలో బుక్స్ అండ్ ఆథర్స్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నాను. సో, మనకి ఈ టాపిక్ నుంచి 2, 3 క్వెషన్స్ అనేవి డామ్ షూర్‌గా వస్తాయి. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా ఈ యొక్క వీడియో అయితే చూడండి. మనకి ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్ కూడా వచ్చింది. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి. సో, మీరు మీ ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి తెలంగాణ హైకోర్టు జాబ్‌కి సంబంధించి. దీంట్లో ప్రీవియస్ పేపర్స్ అండ్ స్టాటిక్ జీకే అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో అందుబాటు ఉంటుంది. 12,000 ప్లస్ బిట్స్‌తో ఈ యొక్క మెటీరియల్ అయితే ఉంది. మీకు ఈ మెటీరియల్ నుంచి మీకు డామ్ షూర్‌గా ఔట్ ఆఫ్ అయితే వస్తుంది. ఈ మెటీరియల్ దాటి మీ క్వెషన్స్ అనేవి రావు. కేవలం ₹99. వాట్సాప్ నంబర్ 8125642471. సో, బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మనకి క్వెషన్ వచ్చేసరికి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్? లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ షిఫర్, ఆప్షన్ బి మోమో తే తుంగ్, ఆప్షన్ సి నెల్సన్ మండేలా, ఆప్షన్ డి ఆంగ్ సాంగ్ సుకి. సో, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క ఆన్సర్ అనేది తెలియకుండా అయితే ఉండదు. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెల్సన్ మండేలా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెల్సన్ మండేలా గారికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అండ్ ఈయన దక్షిణాఫ్రికాలో జాతి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఈయన ఒక రాజకీయ నాయకుడు అనమాట నెల్సన్ మండేలా. సో, ఆన్సర్ ఈస్ ద సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, నెల్సన్ మండేలా. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ మెగ్దూత్? సో, మెగ్దూత్ రచయిత ఎవరు? సో, ఆప్షన్స్ ఏ విశాఖ దత్త, బి చాణక్యుడు, సి శుంద్రక, డి కాళిదాసు. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాళిదాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో 111 చరణాలు కలిగి ఉంటుంది. ఆయన రాసిన వాటిలో ది బెస్ట్ అనమాట మేఘదూత్. ది బుక్స్ చిత్రంగాథ, గీతాంజలి అండ్ గోరా వేర్ రిటెన్ బై. చిత్రంగాథ, గీతాంజలి మరియు గోరా అనే పుస్తకాలు రచించిన వారు? ఆప్షన్ ఏ అమృత ప్రీతం, ఆప్షన్ బి ఖుష్వంత సింగ్, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి కులదీప్ నయ్యా. సో, మనకి ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈయన బెంగాలీ కవి అనమాట. 1913లో గీతాంజలికి గాను నోబెల్ బహుమతి అనేది అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆథర్ ఆఫ్ ది బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఈజ్? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ పుస్తక రచయిత గోవింద్ వల్లభ్ పంత్, ఆప్షన్ బి తారా అలీ బేగ్, ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ డి ఎంకే గాంధీ. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంకే గాంధీ. సో, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బుక్ అనేది ఎంకే గాంధీ గారే ఆయన జీవిత చరిత్ర గురించి రాశారు. ఆయన బాల్యంలో జరిగిన 1921 నుంచి జరిగిన జీవితాన్ని వివరిస్తుందన్నమాట. ఇది వారపు విడతలుగా వ్రాయబడింది. మరియు 1925 నుండి 1929 వరకు ఆయన నవజీవన్‌లో ప్రచురించబడిందనమాట ఈ బుక్‌కి సంబంధించి. సో, ఆన్సర్ డి ఎంకే గాంధీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నౌన్ ఇండియా వాస్ రిటన్ బై. ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్నౌన్ ఇండియా రాసింది ఎవరు? ఆప్షన్ ఏ నిరాద్ సి చౌదరి, ఆప్షన్ బి రాజ్‌మోహన్ గాంధీ అండ్ ఆప్షన్ సి ఆర్‌కే నారాయణ్, ఆప్షన్ డి ఆర్‌కే లక్ష్మణ్. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిరాద్ సి చౌదరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈయన ఇంకోటి కూడా రచించారు. అది కూడా ఫేమస్ అయిందనమాట. ఏ పాస్ టు ఇంగ్లాండ్. ఈ బుక్ కూడా మా రచయిత నిరాద్ సి చౌదరి గారే. ఈ బుక్ కూడా ఫేమస్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది ఫేమస్ బుక్ కబూలీవాలా? కబూలీవాలా అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ డి మనీష్ ప్రేమ్ చంద్. సో, ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇదొక ఫ్రెండ్‌షిప్ స్టోరీ అనమాట ఈ యొక్క బుక్కు. ఇది చిన్న బెంగాలీ అమ్మాయికిను అండ్ ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయికి జరిగిన ఒక ఫ్రెండ్‌షిప్ గురించి ఈ యొక్క బుక్ అనేది ఉందనమాట. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఈ డ్రై ఫ్రూట్స్ అమ్మే విధానంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. దానికి సంబంధించిన బుక్ అనమాట.
కబులివాలా. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియాడికల్స్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ ఎడిటర్? కింది వాటిలో ఏది దానితో ఎడిటర్‌తో సరిగ్గా సరిపోలలేదు? న్యూ ఇండియా, బిపిన్ చంద్రపాల్ అండ్ సంధ్య బరీంద్ర ఘోష్ అండ్ వందే మాతరం అరవింద్ ఘోష్ అండ్ డి యుగంధర్ భూపేంద్రనాథ్ దత్త. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సంధ్యం బరీంద్ర ఘోష్ ఈజ్ నాట్ అంటే కరెక్ట్‌గా లేదనమాట. బ్రహ్మానంద్ ఉపాధ్యాయ సంధ్యా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు. సో, ఆయన భారతీయ స్వతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు, వేదాంతవేత్త మరియు ఆధ్యాత్మికవేత్త అనమాట. సో, సంధ్యాకొచ్చేసరికి బ్రహ్మబంధవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, బి సంధ్య బరీంద్ర ఘోష్ కరెక్ట్‌గా లేదు. సంధ్యకి సమానంగా ఉన్నది బ్రహ్మబంధవ్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ హ్యారీ పాటర్ సిరీస్? హ్యారీ పాటర్ సిరీస్ రచయిత ఎవరు? సో, మనకి హ్యారీ పాటర్ సినిమా కూడా ఉంది. సో, మూవీస్ కూడా చూసే ఉంటారు. అది సిరీస్ రూపంలో కూడా రిలీజ్ అయి ఉంటుంది. కాకపోతే ఇది బుక్ అనమాట. సో, ఆప్షన్ ఏ జేకే రౌలింగ్, ఆప్షన్ బి కర్లిన్ కీన్, ఆప్షన్ సి పీజీ వుడ్హౌస్, ఆప్షన్ డి ఫ్రాంక్లిన్ డబ్ల్యూ డిక్సన్. ఆప్షన్ ఏ జేకే రౌలింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 400 మిలియన్ల పైగా కాపీలు అనేవి అమ్ముడయ్యాయి అనమాట. ఈయనకి చాలా అవార్డులు కూడా తెచ్చిపెట్టిందనమాట ఇది. ఈయన జేకే రౌలింగ్ అనే అతను బ్రిటిష్ నవల రచయిత. సో, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఫేమస్ బుక్ ద ఆల్ఫాబెట్ వాజ్ రిటన్ బై. ప్రసిద్ధ పుస్తకం ది ఆల్ఫాబెట్ రాసింది. ఆప్షన్ ఏ జిఎస్ ఔజా, ఆప్షన్ బి బ్లూహర్, ఆప్షన్ సి సర్ విలియం జోన్స్, ఆప్షన్ డి డేవిడ్ డెరెంగర్. సో, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డేవిడ్ డెరెంగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ స్ప్రింగింగ్ టైగర్ ఈజ్ ది బయోగ్రఫీ ఆఫ్. స్ప్రింగర్ టైగర్ అనే పుస్తకం ఎవరి జీవిత చరిత్ర? ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ డి రామ్ ప్రసాద్ బిస్మల్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సో, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ అనమాట. స్ప్రింగర్ టైగర్ అనేది దాని బాల్యంలో ఎదుర్కొన్న వాటన్నిటి గురించి ఆయన ఎలాగ ప్రసిద్ధి చెందడం అవన్నీ ఈ బుక్లో రాసి ఉంటాయి అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద సుభాష్ చంద్రబోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ గబాన్ అండ్ గోదాన్ వర్ రిటన్ బై. గబాన్ అండ్ గోడాన్ అనే పుస్తకాలు రచించిన వారు? ఆప్షన్ ఏ అమృత్ లాల్ నగర్, ఆప్షన్ బి బృందావన్ లాల్ వర్మ, ఆప్షన్ సి ప్రేమ్చంద్, ఆప్షన్ డి జై శంకర్ ప్రసాద్. సో, ఆప్షన్ సి ప్రేమ్చంద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ప్రేమ్చంద్ గారు హిందీ రచయిత. ఫస్ట్ హిందీ రచయిత ఎవరంటే ప్రేమ్చంద్ గారు. సో, ఈయన రచనలు ఎలా ఉంటాయంటే సామాజిక ఉద్దేశంతో కూడిన కొత్త రూపం, సమాజంలో కొత్త కొత్త చేంజెస్ రావడానికి సంబంధించిన కథలు అనేవి రాశారనమాట. ఇది అంటే అందరికి యూస్ఫుల్గా ఉండే కథలు. సో, గబన్ మరియు గోడాన్ కూడా రాసింది ప్రేమ్చంద్ గారు. నెక్స్ట్. ద అమాంగ్ ది ఫాలోయింగ్ వ్రోట్ సంస్కృతిక్ గ్రామర్. కింది వారిలో సంస్కృత వ్యాకరణ రాసింది ఎవరు? ఆప్షన్ ఏ చరక, ఆప్షన్ బి ఆర్యభట్, ఆప్షన్ సి కాళిదాసు, ఆప్షన్ డి పాణిని. సో, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాణిని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, the book entitled India from Curzon to Nehru and After is written by. ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్ అనే పుస్తకాన్ని రచించింది. ఆప్షన్ ఏ ఫ్రాంక్ మోరిస్, ఆప్షన్ బి దుర్గాదాస్, ఆప్షన్ సి లూయిస్ ఫిషర్, ఆప్షన్ డి వెబ్ మిల్లర్. సో, దుర్గాదాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ వార్ అండ్ డిప్లొమసీ ఇన్ కాశ్మీర్? వార్ అండ్ డిప్లొమసీ ఇన్ కాశ్మీర్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ సర్ ఓవెన్ డిక్సన్, ఆప్షన్ బి కుల్దీప్ నాయర్, ఆప్షన్ సి జి పార్థసారథి, ఆప్షన్ డి దాస్ గుప్తా. సో, ఇది కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి దాస్ గుప్తా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, కాశ్మీర్కి సంబంధించి మనకి పాకిస్తాన్ జరిగిన యుద్ధం గురించి ఒక బుక్లో ఉంటుందన్నమాట. 1947 నుంచి 48 వరకు జరిగిన మౌంట్ బటన్ సంబంధించి ఒక కొత్త వెలుగులోకి ప్రసరింపజేసే బుక్ అనమాట ఇది. సో, మన భారతదేశం యొక్క కాశ్మీర్ సమస్యను యూఎన్ వద్దకు ఎందుకు తీసుకెళ్ళింది? పాకిస్తాన్లోనికి యుద్ధం ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎన్ని కాల్పులు జరిగినవి? అవన్నీ ఈ బుక్లో రాసి ఉంటుందన్నమాట. ఇది ప్యూర్లీ కాశ్మీర్కి సంబంధించి మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధం గురించి రాసిన బుక్ అనమాట. ఆప్షన్ డి దాస్ గుప్తా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ వ్రోట్ హిజ్ ఆటోబయోగ్రఫీ ఒరిజినల్ ఇన్.
మహాత్మా గాంధీ తన ఆత్మకథను మొదట రాసింది ఏ లాంగ్వేజ్ అనమాట? ఏ గుజరాతీ, బి హిందీ, సి ఇంగ్లీష్, డి మరాఠీ. ఏ గుజరాతీ. గుజరాతీ లాంగ్వేజ్‌లో ఆయనకి సంబంధించిన ఆత్మకథను ఆటోబయోగ్రఫీని రాశారు. ఆప్షన్ ఏ గుజరాతీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచే ఇప్పుడు మీరు అసలు మిస్ చేసుకోకుండా హార్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అయితే ఉంటుంది. సో, కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. మెటీరియల్ కావాల్సిన వారు కేవలం 99 రూపీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.